హాయ్ అండి, అందరికీ నమస్తే. ఒక బ్యాటర్తో 4 టిఫిన్ రెసిపీస్ ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక గ్లాస్తో మినప్పప్పు తీసుకోవాలండి. ఏ గ్లాస్తో మినప్పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ఈ రెండు కూడా సపరేట్గా వాటర్తో నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని 5 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలండి. పప్పు నానిన తర్వాత ఇంకొక బౌల్లో కొంచెం అటుకులు తీసుకొని నీట్గా వాటర్తో వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నానిన పప్పు అంతా కూడా గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా పప్పు నలుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ బ్యాటర్ అంతా కూడా మెత్తగా రుబ్బుకోవాలండి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈ రుబ్బుకున్న పప్పులోని ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ కూడా ఉంది కదా, ఇలా 2 చేతులతోని బాగా పిండుకొని రవ్వంతా కూడా అందులో వేసుకోవాలి. ఈ రెండు కూడా బాగా మిక్స్ చేస్తూ కలుపుకొని దీన్ని ఒక బౌల్లో తీసుకొని నైట్ అంతా ఒక 8 to 9 అవర్స్ ఫర్మెంటేషన్ అవ్వాలండి. నేను నైట్ రుబ్బుకున్నాను. మార్నింగ్ చూపిస్తాను చూడండి. నేను సాల్ట్ ఏమి యాడ్ చేయకపోయినా కూడా చాలా చక్కగా పులిచింది. ఇప్పుడు ఈ బ్యాటర్తోని ఇడ్లీ విత్ పల్లి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ బ్యాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. నాకు బ్యాటర్ కొంచెం తిక్కుగా ఉంది కదా, ఇడ్లీ ఎప్పుడు సాఫ్ట్గా రావాలంటే బ్యాటర్ ఎప్పుడు తిక్కుగా ఉండకూడదు. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీలా పెట్టుకుందాము. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ ఇడ్లీ ప్లేట్స్ అన్నీ కూడా అందులో పెట్టుకొని ఒక 20 to 20 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. ఇప్పుడు పల్లి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక ప్యాన్లోని పల్లీలు, పుట్నాలు, అలాగే 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి. ఇక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసుకొని పోపు అంతా కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ఉడికిపోయింది, చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో ఇడ్లీ అంతా కూడా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. పల్లి చట్నీతో ఇడ్లీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దోశ విత్ బొంబాయి చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటిపట్లాడిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోని చిన్న మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత చిన్న మీడియం సైజ్ టొమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టొమాటో బాగా మగ్గిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు పక్కన ఇంకొక బౌల్లోని 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని అందులో వాటర్ వేసుకొని స్పూన్తోని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఒకసారి మళ్ళీ స్పూన్తో కలుపుకొని ఇలా గరిటతోని తిప్పుతూ వేసుకోండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. చూడండి పిండి అంతా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే బొంబాయి చట్నీ రెడీ అయిపోయిందండి. ఇడ్లీతో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దోశ ఎలా చేయాలో చూపిస్తాను. ఆ ఇడ్లీ బ్యాటర్లోని 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకొని అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ ఇలా ఉండాలండి. ఇప్పుడు ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు దోశ లాగా వేసుకోవాలండి. ఇప్పుడు దోశ వేసిన తర్వాత అందులోని కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు దోశ టర్న్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే దోశ విత్ బొంబాయి చట్నీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం ఇడ్లీతో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఊతప్పం చూపిస్తానండి. ఊతప్పంకి బ్యాటర్ అనేది చాలా థిక్గా ఉండాలి.
ఇప్పుడు కొంచెం బ్యాటర్ తీసుకొని అందులో సాల్ట్ యాడ్ చేసుకొని ప్యాన్లోని ఆయిల్ వేసుకొని ఉత్తప్పం వేసుకోవాలండి. ఉత్తప్పంకి ఎప్పుడు స్ప్రెడ్ చేయకూడదు ఎక్కువ, ఇలా లైట్గా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి. అలాగే పైన కొంచెం తురుముకున్న క్యారెట్ కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు పైన లైట్గా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా జస్ట్ స్టిక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకొని తీసుకుంటే రెడీ అయిపోయిందండి. ఉత్తప్పం చాలా బాగుంటుంది. ఇది పల్లీ చట్నీతోని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందని నేను పల్లీ చట్నీ తాలింపు పెట్టుకోకుండా తీసుకుంటున్నాను. చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ గుంత పొంగనాలు విత్ టమాటో చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు ఒక బౌల్లోని ఇడ్లీ బ్యాటర్ తీసుకొని ఇప్పుడు ఇందులోని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. అలాగే కొంచెం సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. గుంత పొంగనాలకి థిక్గా ఉండకూడదండి. ఇప్పుడు అందులోని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 3 పచ్చిమిరపకాయలు ముక్కలా కట్ చేసుకొని వేసుకొని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకున్న క్యారెట్, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకుంటే ఇది కొంచెం కలర్ వస్తుందండి. ఇప్పుడు టమాటో చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక బౌల్లోని బాగా పండిన 3 టమాటోలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అందులోని ఒక ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసుకోండి. అలాగే 3 పచ్చిమిరపకాయలు, మీకు ఒకవేళ కారం ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఇంకొక 2 యాడ్ చేసుకోవచ్చు. చిన్న చింతపండు చిన్నది వేయండి, టమాటోస్ కొంచెం పులుపు ఉంటుంది కదా. అలాగే చిన్న ముక్క బెల్లం కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించాలండి. ఇప్పుడు గుంత పొంగనాల ప్యాన్ తీసుకొని దీనికి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఇలా హీట్ ఎక్కిన తర్వాత ఇలా గరిటెతోని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉడికించాలండి. సిమ్లో పెట్టి ఉడికించాలి. ఇది హై ఫ్లేమ్ పెడితే మొత్తం మాడిపోతాయి. ఇలా 15 మినిట్స్ తర్వాత ఒకసారి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించాలండి దీన్ని. ఇప్పుడు టమాటోలు కూడా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఈ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోని టమాటోలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. వాటర్ వేయకుండా వేయాలండి. అందులోని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలండి. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోకండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వాటర్ వేయకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా ఈ టమాటో వాటర్లో యాడ్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. పైన కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోయిందండి. ఇది ఇలాగే తింటే చాలా బాగుంటుంది. ఈ అన్ని రెసిపీ కూడా మీరు ఒకసారి ట్రై చేసి మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాగొచ్చిందో. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.